హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ మధ్య నా రెసిపీస్ ఏమైనా చూస్తే మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మర్చిపోకండి. ఇంకా నేను ఇప్పుడైతే వెయిట్ లాస్ కోసం ఒక మంచి రెసిపీ చూపిస్తానండి మీకు. నేను ఎలా చెప్పానో అలా చేసుకోండి. రియల్‌గా బావుంటుంది. ఫస్ట్ అయితే నేను క్యారెట్స్, క్యాప్సికము, బ్రొకోలీ ఉంటుంది కదండీ! వాటినైతే స్టీమ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొద్దిగా చిన్న సైజ్ కూడా కావాలంటే స్టీమ్ చేసుకోండి. ఇంకా నేను ఇది పక్కన ఇది స్టీమ్ చేస్తూ దాని పక్కన ఏంటి అంటే కొంచెం బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకొని ఒక 7, 8 క్యూబ్స్ పన్నీర్ కూడా ఫ్రై చేశాననమాట. ఇంకా దీనికోసం డ్రెస్సింగ్ కోసమని రెడీ చేసుకుందామని చెప్పేసి ఇంకా నేను కొత్తిమీర ఉంటది గదండీ! ఇంకా మీ దగ్గర పుదీనా ఉంటే గూడా పుదీనా వేసుకోండి ఇంకా బావుంటది. గార్లిక్ నేనెక్కువేశాను. మీరంత ఎయకండి. జస్ట్ ఒక్కటే ఎయండి. లేదంటే స్కిప్ కూడా చేసుకోండి. ఇంకా మనకి కొంచెం కాజు, కొద్దిగా పన్నీరు, కొంచెం అవకాడో ఉంది గదండీ! ఇంకా అవకాడో, లెమను. యాక్చువల్‌గా నా దగ్గర లెమను చాలా స్క్వీజ్ చేసినా రావట్లేదు సరిగ్గా. అవి చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. అందుకనే నేను స్క్వీజ్ చేశాను. కానీ రాలేదెక్కువ. మీరైతే ఒకటి చేసుకోండి. ఇంకా పెరుగు ఉంటది గదండీ! పెరుగు అనేది మజ్జిగలాగా ఉంటే ఇంకా బెటర్ అండి నాకు తెలిసైతే. నా దగ్గర థిక్కుంది గాబట్టి నేనైతే వాటర్ యాడ్ చేశాను. బట్ మీరు వాటర్ యాడ్ చేసుకోకండి. కొంచెం పల్చటి పెరుగుంటే వేసుకోండి. ఇంకా నేను ఇందాక ఫ్రై చేసుకున్నా గదండీ పన్నీరు. దాంట్లో నేను క్యూకుంబర్ గూడా వేసుకున్నాను. ప్లస్ స్టీమ్ చేసుకున్నవి ఉన్నాయి కదండీ! ఇంకా బ్రొకోలీ కానీ, క్యాప్సికమ్ కానీ, ఇంకా క్యారెట్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం కొంచెమే వేసుకున్నా అండి. ఫస్ట్ నేను కొత్తగా ట్రై చేస్తున్నాను గదా! ఎలా ఉంటుంది టేస్ట్ మీకు అంటే మా పిల్లలు గూడా తింటారో లేదో అని కొంచెమే చేసుకున్నా అనమాట నేను. దీంట్లో అయితే ఇప్పుడు నేను డ్రెస్సింగ్ యాడ్ చేసుకున్నాను. కొంచెము సాల్ట్ తక్కువుంటే లైట్‌గా యాడ్ చేసుకున్నా అనమాట. ఇంకా ఇది కలిపిన తర్వాత టేస్ట్ మాత్రం రియల్‌గా బావుందండి. మీరు గూడా ట్రై చేయండి ఒకసారి. మంచి హెల్తీ మనం కొంచెం ఎక్కువ తిన్నా ఏం అంత ఫీలింగ్ ఉండదు. జస్ట్ రా వెజిటబుల్స్ తింటే అంత తినలేం కదా! అందుగురించని ఇలా ట్రై చేసుకోండి. నట్స్‌తో అయితే నేను గార్నిష్ చేసుకున్నా. నచ్చితే ఒక లైక్ కొట్టండి మర్చిపోకండి. ఓకేనా మరి?